మోహన్ బాబు యూనివర్సిటీ 2022లో అది యూనివర్సిటీగా మారింది. దాని ముందు శ్రీ విద్యానికేతన్ వాళ్ళ గ్రూప్ కింద అది స్టార్ట్ అయింది. 30 or 35 years బ్యాక్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అండ్ మోహన్ బాబు హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ పీటీ సార్. ఫిజికల్ ట్రైనింగ్ లో హీ వాజ్ స్కూల్లో పనిచేశారు అండ్ హీఈస్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ మోహన్ బాబు విద్యా వ్యవస్థలు అవని లేకపోతే ఏ ఇన్స్టిట్యూషన్ అవని కార్తిక్, ఇట్ హ్యాస్ టు బి అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఫీజులు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు అని చెప్పారనుకో, ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి ఒప్పుకోరు. దెర్ ఆర్ గైడ్ లైన్స్, క్రిస్టల్ క్లియర్ గైడ్ లైన్స్. ఏం చెప్తాయంటే నువ్వు ఇంతవరకే ఫీజులు వసూలు చేయాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరిగిపోయి గవర్నమెంట్ యూనివర్సిటీస్ వైపు మగ్గు చూపకుండా జనాలు ఈ రోజు ఉంటే విద్య అనేది చాలా మందికి చేరువ అవ్వదు. కాబట్టి ఫీజు అనే విషయం పైన దోపిడీ జరగకూడదు. అంటే ఇప్పుడు మనం క్రిస్టల్ క్లియర్ తీసుకుంటే ఇప్పుడు జూనియర్ కాలేజెస్ అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఇట్లో శ్రీ చైతన్య, నారాయణ, దాని తర్వాత భాష్యం, దాని తర్వాత గౌతమ్, శ్రీ గాయత్రి, ఇవన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కిందే వర్క్ అవ్వాలి. అంటే ప్రిస్క్రైబ్డ్ ఫీ రూల్ ప్రకారమే వీళ్ళు తీసుకోవాలి తప్ప, అంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్యాంపస్ కే తీసుకోవాలి తప్ప దీనిపైన డబ్బులు కోట్లు సంపాదించాలని ఆశ ఉండకూడదు. ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఇస్ బేసికలీ మనం చూసుకుంటే కనుక సర్వీస్ అండ్ చారిటీ ఓరియంటెడ్. ఈ విషయాల్లో అసలు ఎక్కడ అవకతవకలు జరగకూడదు.